హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఎస్, చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు. సో జాను గారు ఇంటర్వ్యూ తీసుకోండి అని, బట్ ఆవిడ మాకు ఇక్కడ దొరికింది. సో మాట్లాడదాం. డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్లో సో కలవడం జరిగింది. సో విశేషాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, హాయ్. ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ. మంచిగా ఉన్నాను నేనైతే. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ డి. దాని తర్వాత ఇప్పుడు డ్యాన్స్ ఐకాన్. సో రియల్లీ గ్రామీణ వాతావరణంలో ఉండేటోళ్ళు నిజంగా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్ యాజ్ అ ఉమెన్గా. సో ఎలా ఉంది అసలు? అంటే మస్తు హ్యాపీ ఉంది. ఇంకొకటి నేను అందరికి చెప్పేది ఒకటే, అంటే అన్నయ్య నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో తెలియదు, అంటే ఈ అమ్మాయి చేయగలుగుతుందా లేదా అని. కానీ నాకు అన్నయ్య నన్ను సెలెక్ట్ చేసుకుని తెలిసిన తర్వాత నేను చెయ్యాలి అనేది నాకు ఇంకా ఒక బలంగా నేను ఫిక్స్ అయ్యాను అనమాట. అరే నేను చేయగలను, అన్నకే నమ్మకం ఉన్నప్పుడు నాకు ఎందుకు ఉండకూడదు, ఉంటాను, ఫైట్ చేద్దాం, ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. ఫస్ట్ నో చెప్పారట. ఎందుకు అంటే ఆల్రెడీ డి చేశారు, గెలిచారు, ఇంత మంచి అప్లాజ్ వచ్చింది, బట్ ఎందుకు నో చెప్పాలన్న థాట్ వచ్చింది మరి? నో అంటే ఏం చెప్పలేదు, కొంచెం భయపడ్డాను. అంటే అందరూ ఉంటారు పెద్దవాళ్ళు, నాకన్నా పెద్ద పెద్ద మాస్టర్స్ వాళ్ళు ఉన్నారు. డాన్స్లో డాన్స్ అంటే ఇప్పుడు నేను చేసే డాన్స్ కాదు కదా, అక్కడ మాట్లాడాలి, మనకి మాటల అంటే మనం ఎలా ఏమైనా మాట్లాడితే తీసుకుంటారో తీసుకోరో, ఏం తప్పవుతుందో తెలియదు. దానివల్ల కొంచెం భయపడ్డాను. కానీ ఓంకార్ అన్న మాట్లాడిన తర్వాత నా మీద నాకు కాన్ఫిడెన్స్ చాలా వచ్చింది. ఓకే, సో ఎన్ని ఎపిసోడ్స్ అయితే అన్ని ఎపిసోడ్ మన 100% మనం ఇద్దాం. ఫస్ట్ ఇలా కూర్చోవడమే గొప్ప విషయం కదా. ఫస్ట్ ఒక ఎపిసోడ్ ఉంటామో అది కాదు, ఫస్ట్ నన్ను ఎంచుకోవడం, నేను ఉండడమే గొప్ప విషయం. అక్కడ చాలా ప్రౌడ్గా ఉంది నాకు నిజంగా. సో మీకు బాగా ఈ మధ్య కాలంలో సెన్సేషన్ అయిన సాంగ్ శనిగసేర్ల సాంగ్, అది డీలో అసలు ఇక శేఖర్ మాస్టర్ అయితే అసలు ఫోక్లో మాస్లో మీ తర్వాతనే ఎవరు అన్నా అసలు బీట్ చేయలేరు అని కూడా చెప్పారు. సో ఇల్లు కూడా అందులోనే ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అసలు ఏంటి అంటే ఇంకా ఆ సాంగ్ అంటే అందరికీ తెలుసు కదా, అందరూ బాగా ఇష్టపడే సాంగ్ కాబట్టి నేను ఏ షోకి వెళ్ళినా ఫస్ట్ అదే సాంగ్ వేస్తారు. ఈ కొంతమంది ఏమో ఎప్పుడు ఇదే సాంగ్, ఇది తప్ప ఇంకోటి వాళ్ళు అనుకుంటారు. ఈ సాంగ్ ఏమో వీళ్ళు ఇస్తారు, అంటే అదే ఎక్కువ ఫేమస్ కాబట్టి అదే ఇస్తారు. సో బేసిక్గా ఫోక్ సింగర్ అని సార్ జానులేరి గారు చాలా అంటే చాలా ఫేమస్ పర్సన్. అక్కడ నుంచి వెళ్ళి విలేజ్ నుంచి వెళ్ళి ఇక్కడ ఇంత పెద్ద ప్లాట్ఫామ్కి పక్కన ఓంకార్ అన్నయ్య, శేఖర్ మాస్టర్, ఫరియా గారు, టాప్ స్టార్స్ అందరి మధ్య పక్కన ఉంది. సో ఎలా ఉంది ఫీలింగ్ అసలు? అదే చెప్తున్నాను కదా, ఒక ప్రౌడ్గా ఉంది. అంటే మనం ఒక డాన్స్ నమ్ముకొని ఇన్ని రోజుల నుంచి ఆ నమ్మకం పెట్టుకొని ఉంటే ఈ రోజు నన్ను ఇక్కడ నిలబెట్టింది. ఒక 8 years నుంచి, అంటే చిన్నప్పటి నుంచి డాన్స్, కానీ ఎప్పుడైతే నేను స్ట్రగుల్స్ ఫేస్ చేశానో అప్పటి నుంచి నేను డాన్స్ కూడా అది అట్లనే పెట్టుకొని ఉన్న. ఆ 8 years నుంచి ఈ రోజు ఫలితం దక్కింది నాకు. చాలా హ్యాపీ. ఫైనల్గా ఆడియన్స్కి, జానులేరి గారికి, ఈవెన్ మా రిలేటివ్స్లో కూడా ఉన్నారు, సో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, వాళ్ళకి ఏం చెప్తారు అసలు? ఏం లేదు, వాళ్ళ వల్లనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. అంటే అంత ప్రేమ. జానమ్మ, జానమ్మ, జానక్క, జానలి, ముసలోళ్ళు కూడా జానక్క అంటారు నన్ను. రోడ్డు మీద పోతుంటే జానక్క వచ్చిందంటే నీకు కూడా అక్కనేనా అన్న, అంటే అదొక్కటి వర్డ్ అయిపోయింది, అంటే తెలంగాణ జానక్క అని. చాలా హ్యాపీగా ఉంది. అండ్ లవ్ యూ సో మచ్. ఇట్లనే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. షో గురించి ఏం చెప్తారు ఫైనల్గా? షో గురించి మామూలుగా అయితే ఉండదు. ఫైర్ అన్నారు కదా, డబుల్ ఫైర్ ఉంటుంది. నిజంగా చెప్తున్నా, అసలు నేను కొడతానా అసలు పడతారా తెలియదు, ఇంకా ఏమవుతుందో చూస్తే. ఎమోషనల్ ఎంత ఉందో ఫైర్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. ఫైర్ ఎప్పుడు ఏడుస్తుంది అనుకుంటారు కదా, ఈ షోలో తెలుస్తుంది ఎంత కోపం ఉంది అనేది. వన్ డే. వన్ డే. ఆల్ ది వెరీ బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.